నా పేరు శశికళ. బిహెచ్ఎల్ టౌన్షిప్లో ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ 25 ఇయర్స్ కళ్యాణం, రాముల వారి కళ్యాణం చేసేవాళ్ళం. అదే ఇదిగా ఇక్కడ రామచంద్రాపురం అంటే రామాలయం ఉండాలి అన్న దీంతో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ అసలు గుడి ఉండాలన్న దీంతో మొదలుపెట్టాము. అది చాలా విజయవంతంగా జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సీతా మాతా की జై హనుమాన్ की యశోధర టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలండి. నా పేరు పద్మజ. నేను ఈ రామాలయంలోని మహిళల కమిటీ తరఫున నేను మాట్లాడుతున్నాను. ఈ బిహెచ్ఎల్ ఎంఐజీ కాలనీ ఫేజ్ 1లో ఉన్న ఈ రామాలయం ప్రతిష్ఠ జరిగి 19 సంవత్సరాలు అవుతుందండి. 2006 ఫిబ్రవరి 18న జరిగింది ప్రతిష్ఠ. అప్పటి నుంచి మా మహిళలు అందరూ ఈ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నింటిలోనూ మేము పూజా కార్యక్రమాల్లోనూ మేము ఉత్సాహంగా పాల్గొంటున్నాము. ఈ ప్రతిష్ఠ జరిగి అప్పుడే 20 సంవత్సరాలు అయిపోతుంది అంటే మాకే నమ్మకంగా కలగట్లేదండి. నిన్న మొన్న చూసినట్టే ఉంది ఇంకా ప్రతిష్ఠ కార్యక్రమం. మాకు అంత ఉత్సాహంగానే ఉంటారు ఇక్కడ మహిళలందరూ కూడా. రాముల వారి దగ్గరికి వచ్చి ఏ సమస్య చెప్పుకున్నా కానీ ఆయన ఏ రోజైనా మాకు సమాధానం చెప్తారండి. ఆయన తప్పకుండా చెప్తారు. అలాగే హనుమంతుడికి 108 ప్రదక్షిణలు చేసిన వారందరికీ కూడా ఆయన కోరికలు తప్పకుండా తీర్చారండి. సో ఆ హనుమంతుడి వారి ఆశీస్సులతో 27 ఫీట్ విగ్రహం కూడా నిర్మాణం జరుగుతుందండి మన ఇక్కడ రామాలయంలో. ఇక్కడ ప్రతి శ్రీరామనవమికి భద్రాచల కళ్యాణానికి తలపిస్తూ ఇక్కడ మన కళ్యాణం జరుగుతుంది. మా పంతులు గారు మంచి ఆయన ఆధ్వర్యంలో కళ్యాణం మంచిగా జరిపిస్తారు. ఉగాది పంచాంగ శ్రవణంతో మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి. రోజు 9 రోజులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత కళ్యాణం రోజు భోజనాలు ఉంటాయండి. 10,000 మందికి ఇక్కడ భోజనాలు వడ్డిస్తారు. అందరికి సీనియర్ సిటిజన్స్కి వేరేగా ఒక లైన్ పెట్టి వాళ్ళకి వేరేగా అన్ని కుర్చీలు కౌంటర్ పెట్టి ఒక కుర్చీలు వేసి వాళ్ళకి అన్ని జాగ్రత్తగా కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మరీ వడ్డించి పెడతారండి అందరూ. అట్లాగే హనుమాన్ జయంతి జరుగుతుంది, హనుమాన్ విజయం జరుగుతుంది, హనుమాన్ వ్రతం జరుగుతుంది. హనుమంతుడికి ఇట్లా 3 విధాలుగా ఆయనకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు తులసి పూజతో మొదలుపెట్టి కార్యక్రమాలు, శ్రావణ మాసం అష్టలక్ష్ములకి అష్ట కలశాలు పెట్టి సో 4 రోజులు ఇక్కడ పూజా కార్యక్రమాలు పంతులు గారి రోజు. ఆ తర్వాత అక్కడ పారాయణం చేయడం కానీ అన్నీ. ఇంకో విషయం ఏంటంటే 19 సంవత్సరాల నుంచి రోజు ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం ఇంతవరకు ఏ రోజు మిస్ చేయకుండా ప్రతిరోజు జరిగిందండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు విజయభారతి అండి. నేను ఇక్కడ మహిళా కమిటీ మెంబర్గా ఉన్నాను. అయితే ఇక్కడ సేవా కార్యక్రమాలు ఇప్పుడు మా అక్క చెప్పినట్టుగా మేము చాలా వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడంలో ఒక యూనిటీ అనేది ఉంది. మేమందరం ఒక మాట మీద ఒక కోఆర్డినేట్ చేసుకుని ఏ సేవ ఉంటే ఆ సేవకి దాని ప్రకారంగా రావడం కానీ చేసుకోవడం కానీ జరుగుతుంది. ప్రతి కార్యక్రమం మా పూజారి గారు అంటే భాస్కరాచారి గారు ఆగమశాస్త్రం ప్రకారం అన్నీ కరెక్ట్గా ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు. దాన్ని ఫాలో అవుతూ మేమేమి చేయగలము అనేది ఆలోచించుకుని ఆ సేవ చేస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా బాగా జరుగుతుంది. గుడి నిండా దీపాలు పెట్టి కార్తీక దీపోత్సవం అని పేరు పెట్టుకుని మేము కార్తీక దీపాలన్నీ వెలిగించి అందరికీ అవకాశం ఇస్తాం. అది వెలిగించుకునే అవకాశం అందరికీ ఇస్తాం. అట్లాగే ముక్కోటి ఏకాదశి పొద్దున్నే 4:30 నుంచే దర్శనం స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు నిత్యం రాత్రి 10 గంటల వరకు స్వామివారి దర్శనం జరుగుతుంది. అలానే ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే గోదా కళ్యాణం అసలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా గ్రామాలయంలో. సారే ఇవ్వటం అమ్మవారికి సారే చాలామంది తీసుకొచ్చి చాలా రకాలుగా ఇస్తుంటారు. చాలా గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి అమ్మవారికి సారే అది ఇవ్వడానికి. అది చూసి మాకందరికీ చాలా సంతోషం వేసి మేము కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహంతో మేమందరం ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము. ఎందుకు ఇంత బాగా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ ఉన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ మా అందరికీ బాగా దగ్గరికి తీస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఏదో కాదు, రాముల వారి శక్తే. ఆ రాముల వారి శక్తి ఉన్నంతకాలం మాకేమీ పర్వాలేదు అని మేము బాగున్నా బాగోకపోయినా మేము వచ్చి సేవ చేసుకుంటున్నాం. మేమే కాదండి, ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ని గ్రూప్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదంతా మాకు ప్రోత్సాహం ఇచ్చేది ఎవరనంటే మా ప్రెసిడెంట్ గారు భీమరెడ్డి అంకుల్ గారు. ఆ అంకుల్ ఇలా చేద్దామమ్మా, పూజలు ఇలా చేద్దాము, మన భాస్కరాచార్య గారు ఇలా చెప్పారు అని ఆయన చెప్తే చాలు, మేము దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటాము. ఇక నవరాత్రులలో వచ్చేసరికి సువాసిని పూజ అంటే ఒక పెద్ద ముత్తైదుని కూర్చోబెట్టి, చిన్న విషయం అండి, ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం అయితే ఉంది. ఆ కళ్యాణ మండపంలో మేము రకరకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం. దానికి కావాల్సిన వసతులు, రూమ్స్, అకామిడేషన్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే మా అమ్మాయి ఫంక్షన్ ఇక్కడే చేసాము, చాలా గ్రాండ్గా చేసాము, అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అక్క చెప్పినట్టు 27 అడుగుల హనుమాన్ ప్రతిష్ట చేయాలని అనుకుంటున్నాము. దానికి ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల వాళ్ళందరూ కూడా చాలామంది డొనేషన్స్ ఇస్తున్నారు. అట్లానే మీ అందరికీ, యశోధర ప్రేక్షకులందరికీ కూడా వినిపించేది ఏంటంటే మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు కావాల్సినంత, మీకు తోచినంత ఇస్తే దానికి ఇంకా బాగా ప్రతిష్టకి ఇంకా బాగా కొనుక్కున్న వాళ్ళు అవుతారు. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంత 27 అడుగుల విగ్రహం అనేది ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా లేదు. మన BHL MIG phase 1 రామాలయంలోనే ఉన్నది. దానికి చాలా సంతోషంగా మేమందరం సర్వీస్ చేస్తున్నాము. మీరందరూ కూడా రండి, మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా ఆనందాన్ని పంచుకుంటారని నేను ఈ యశోధర ఛానల్ ద్వారా చెప్పగలుగుతున్నాను. నేను సత్యదేవ్ మా మేనేజర్ గారి నెంబర్ ఇస్తున్నాను. ఆయన నెంబర్కి కనుక మీరు ఏ ఏరియాలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఎలా అయినా సరే కాంటాక్ట్ చేసి ఏ పూజల్లో పాల్గొనాలన్నా, ఏ కార్యక్రమాల్లో మీరు సర్వీస్ చేయాలన్నా కూడా సరే ఆయనకే చెప్తే ఆయన మాకు ఫార్వర్డ్ చేస్తారు. మేము దాని ప్రకారం మీకు ఎలాంటి సర్వీస్ చేయగలమో మేము చూస్తాం. ఆయన నెంబర్ వచ్చేసి 9177405512. ఈ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ పూజలు ఉన్నాయి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అనేది చెప్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి సత్యనారాయణ స్వామి వ్రతానికి హాయిగా కపుల్స్ కానీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని పూజ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే పునర్వసు కళ్యాణం ప్రతి నెల వస్తుంది. ఆ కళ్యాణంలో మీరు ఫ్యామిలీ కూర్చుని కళ్యాణం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎంత అనేది సత్యదేవ్ గారితో మాట్లాడితే ఆయన చెప్తారు వివరాలని. నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 9177405512. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలానే మీకు ఇంకా వివరాలు ఏమన్నా కావాలనుకుంటే మా ప్రెసిడెంట్ గారు భీమరెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని కలిసినా కూడా మీకు వివరాలన్నీ చెప్తారు. వారు కూడా ఆయన కూడా ఏం చేస్తే మీకు ప్రోగ్రాంలో సక్సెస్ అవుతారనేది కూడా వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నవరాత్రుల్లో సువాసిని పూజ వస్తుందండి. సువాసిని పూజ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద ముత్తైదుని కూర్చోబెట్టి మేము అన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాము. అలానే బాల పూజని పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆడపిల్లలందరికీ పసుపు రాయటం ఇవన్నీ చేసి వాళ్ళందరినీ అమ్మవారిగా కొలిచి మేము బాల పూజ చేస్తుంటాము. అలాగే సరస్వతీదేవి పూజ వస్తుంది నవరాత్రులలో. ఆ సరస్వతీదేవి పూజ రోజు మాత్రం పిల్లలందరినీ కూర్చోబెట్టి పిల్లల చేత సరస్వతి పూజ చేయిస్తుంటాము. అలాగే దసరా రోజు సెమీ పూజ జరుగుతుంది సాయంత్రం పూట. దానిలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని పంచుకుంటూ ఉంటారు ఆ సెమీ ఆకుల్ని. అలా మిగతా కార్యక్రమాలు, అలానే శివాలయం నిర్మాణం కూడా పక్కనే ఉందండి. ఆ శివాలయంలో మాకు ప్రతి మాస శివరాత్రి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే శివరాత్రి రోజు రుద్రాభిషేకం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి దాంట్లో అందరం పాల్గొంటాము. ఈ అభిషేకాలు అనే కాదు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కళ్యాణం చేస్తాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు ఆ కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి పిల్లలు మాకు ఈ కళ్యాణం చేయించుకోవటం వల్ల పిల్లలు పుట్టారని చాలామంది వచ్చి చెప్పారు. అది మాకు చాలా సంతోషమైన విషయం. ఇంకోటి ఏంటంటే గోదా కళ్యాణం రోజున కొబ్బరికాయలు అటు ఇటు తిప్పి ఆడిస్తారు. ఆ కొబ్బరికాయలు తీసుకెళ్ళిన వాళ్ళకి కళ్యాణం జరుగుతుందనే నమ్మకం ఉంది ఒకటి. ఆ నమ్మకం మీద ఇక్కడ జరుగుతున్న పూజలో గోదా కళ్యాణంలో ఆ కొబ్బరికాయలు చాలామంది తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ కళ్యాణాలు అయినాయి. వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే మాకు చాలా సంతోషం వేస్తుంది. మనం చేసే కార్యక్రమం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనేసి. ఇంకోటి పునర్వసు నక్షత్రం రోజున కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. కళ్యాణం రోజు పూజారి గారు ఆగమశాస్త్రం ప్రకారం భద్రాచలంలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా కళ్యాణం చేసి మా అందరినీ సంతోషపెడుతున్నారు. అది చూడటానికి చాలామంది ప్రతి నెల వస్తున్నారు. అదే రోజు భోజనాలు అవి కూడా పెడుతున్నారు. సో ఆ కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అట్లానే ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో అందరూ పాల్గొంటారు కావాల్సిన వాళ్ళు.
పాల్గొన్న వాళ్ళందరికీ ఏమేం చేయాలో గుడి తరపున అన్నీ చేస్తున్నాం. అందుకని చాలా ఇష్టంగా పాల్గొంటున్నారు, అందరూ ఇష్టంగా వస్తున్నారు, ఇష్టంగా పూజలు చేసుకుంటున్నారు. ఇందాక మా అక్క చెప్పినట్టు ఇక్కడ కోరిన కోరిక తీరకుండా ఉండే ప్రసక్తే లేదు. అన్ని కోరికలు దేవుడు మనకి కరెక్ట్గా ధర్మంగా కోరుకుంటే మాత్రం అవి ధర్మంగానే జరుగుతున్నాయి. జై శ్రీరామ్. అట్లానే మా ప్రతి కార్యక్రమానికి కోలాటం ఒకటి జరుగుతుంది. ఆ కోలాటంలో ఇదిగో ఈవిడ మా గురువు గారు, ఈమె నేర్పించిన ఆ 10 స్టెప్లే దేవుడి దగ్గర మేము వేసుకొని అదే పెద్ద కోలాటంగా భావించి దేవుడి దగ్గర అనేక పాటల మీద కోలాటం వేస్తూ ఉంటాము చాలా సంతోషంగా. దేవుడు ఊరేగింపుల్లో కోలాటం వేస్తుంటాము. శ్రీరామనవమి వెళ్ళిన కళ్యాణమైన మరుసటి రోజున ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు మొత్తం మేము కోలాటం వేసుకుంటూ కాలనీ మొత్తం తిరుగుతాం. ఏమీ అలసిపోం, మేము హాయిగా చేసుకుని సంతోషంగా ఉంటాం. మాకు ఏ సమస్యలు వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ కమిటీ వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళందరూ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కాకపోతే ఎవరితో వచ్చినా వాళ్ళు సహాయం చేస్తూ ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఒక యూనిటీగా ఈ మహిళా విభాగాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దీని అందరికీ కారణం ఎవరు అంటే మాకు ఇచ్చే సపోర్ట్. భీమిరెడ్డి అంకుల్, మిగతా కమిటీ మెంబర్స్ అందరూ మాకు ఇస్తున్న సపోర్ట్ వల్ల మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ ఇందాక చెప్పిన విషయాల్లో ఈ కళ్యాణ మండపం ఉందని చెప్పాను కదండి. దాన్ని యాక్చువల్గా ఫస్ట్ చిన్నజీయర్ స్వామీజీ గారు వచ్చి స్టార్ట్ చేశారు పూజది చేయడం, భూమి పూజది చేయడం. అక్కడి నుంచి అసలు కళ్యాణ మండపం చాలా వెలిగిపోయింది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి గుడి తరఫున. ప్లస్ అలానే చాలామంది ఫంక్షన్లు చేసుకోవడం, కానీ ఈ హాల్ ఒక 400 మందికి ఈజీగా సరిపోయే హాల్ అనమాట. సో రీసెంట్గానే ఈ హాల్ సక్సెస్ అవుతున్నందుకే మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ డెసిషన్ ఏం తీసుకున్నారంటే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తే చాలా బాగుంటుందని పక్కన ఈ మధ్య 2-3 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ హనుమంతుడి విగ్రహానికి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో 25,000 అబవ్ ఇచ్చిన వాళ్ళందరినీ బోర్డు మీద రాస్తున్నారు వాళ్ళ పేరు. మీరు అలా ఇచ్చినందువల్ల మీ పేరు చిరకాలం అలా నిలిచిపోతుంది. అది మీరు ఒక మంచి అవకాశంగా సంతోషంగా స్వీకరించి మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ ఊర్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని అందరినీ కలుపుకునైనా సరే డొనేషన్స్ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేసి ఆ స్టాచ్యూ మనందరికీ చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇంకోటి యశోధర టెంపుల్స్ టీవీ ఛానల్ని మీరు చూస్తున్నారు కాబట్టి దీంట్లో ఫర్దర్ ఆ హనుమంతుడి విగ్రహం గురించి ఫర్దర్ వచ్చే ఎపిసోడ్స్లో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు దాని ద్వారా అర్థమవుతుంది. దానిలో ఫాలో అవ్వండి. రకరకాల దానిలో ఏమేమి చేసి ఆ విగ్రహాన్ని అలా పైకి తీసుకురాగలుగుతున్నారో ఆ విషయాలన్నీ కూడా మీరు యశోధర ఛానల్లో చూస్తే మీకు విషయాలన్నీ అర్థమవుతాయి. దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకుని మీరు సత్యదేవ్ గారిని కనుక మా మేనేజర్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఆయన ద్వారా మీరు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ప్రెసిడెంట్ గారు భీమిరెడ్డి గారు ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు. ఆయనతో మాట్లాడి ఎలా ఇస్తే, దేనికి ఇస్తే, వేటికి ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డెసిషన్ తీసుకుని ఫాలో అవుతే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మహిళా గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి, మేము కూడా వాలంటీర్గా సర్వీస్ చేస్తాము అనుకునే వాళ్ళు రండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ద గ్రూప్. ఎవరైతే వాలంటీర్గా సర్వీస్ చేస్తామో, ఏమీ ఆశించకుండా వచ్చి సర్వీస్ చేస్తాం అనుకునే వాళ్ళు వచ్చి రండి, చక్కగా జాయిన్ అవ్వండి, మా అందరితో పాటు సర్వీస్ చేయొచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మామకాభీష్టదాయ మహితమంగళం
चित्तकामिताय शुभमङ्गलम् रामचन्द्राय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकाय राममनोहराय मामकाविष्टराय महितमङ्गलम् रामदासाय महितमङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महीयजनात्मने चक्रवर्तिमङ्गलाय శ్రీ రామాలయం మహిళా విభాగం వివరించినట్టుగా గుళ్ళో జరుగుతున్న ఎన్నో విశిష్ట కార్యక్రమాల్ని యశోధరా టీవీ టెంపుల్స్ ప్రేక్షకులందరికీ తెలియపరిచినందుకు వాటన్నిటిని ఆధ్యాత్మిక చింతన మీ అవసరాలకు తగ్గట్టుగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ దైవ చింతనలో మీరు సదా సుఖంగా ఉంటారని యశోధరా టీవీ టెంపుల్స్ భావిస్తుంది. జై శ్రీ